రెడ్డిగా లష్కర్ బోనాల ఉత్సవాలపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణ లైవ్ లో అందిస్తారు. సువర్ణ, అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల రద్దీ ఎలా ఉంది? ఎస్ అనిల్, మనం ఇప్పుడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే పండగ వాతావరణం కనిపిస్తోంది. అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లు కంప్లీట్ చేశారు. 2500 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బందీగా. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే ఏఐ టెక్నాలజీతో కూడిన సీసీ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. సో ఇక్కడ అంటే ఈ సందర్భంలో ఏమైనా పిక్ పాకెటింగ్ లాంటివి కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కానీ జరిగినప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే విధంగా ఈసారి లేటెస్ట్ గా ఏఐ టెక్నాలజీతో కూడిన కెమెరాల్ని అమర్చారు. అలాగే 2500 మంది పోలీస్ సిబ్బందితో పూర్తిగా భద్రతా ఏర్పాట్లు కంప్లీట్ చేశారు. ఈ రోజు ఉదయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా అంటే ఆయన కుటుంబ సమేతంగా వచ్చి తొలి బోనం సమర్పించారు అమ్మవారికి. ఆ తర్వాత బోనాల ఉత్సవం ప్రారంభమైంది. అనంతరం కాసేపటి తర్వాత డీజీపీ సజ్జనార్ వచ్చి తొలిసారి ఆయన సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని టెంపుల్ లో తొలిసారి బోనం ఎత్తడం జరిగింది కుటుంబ సమేతంగా. అలాగే నగరం అలాగే 2 తెలుగు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆయన తొలిసారి డీజీపీ సజ్జనార్ తొలిసారి బోనం సమర్పించడం జరిగింది. సో ఆయన తర్వాత దానికి ముందు పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వచ్చి బోనం సమర్పించి ఈ బోనాల జాతరని ప్రారంభించడం జరిగింది. సో బోనం జాతర మొదలైన తడవుగా భక్తులు చూడొచ్చు మనం ఇక్కడ ఎంత కిటకిటలాడుతున్నారో. లోపల అలంకారం కూడా చాలా సుందరంగా ఉంది. అలాగే ఇక్కడ భక్తి పారవశ్యంతో మునిగిపోతున్నారు. కాసేపటి క్రితమే శివశక్తులు వచ్చి ఇక్కడ నాట్యం ఆడడం జరిగింది. సో డీజీపీలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలాగే సిపిలు అందరూ కూడా వచ్చి వాళ్ళ దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా పొన్నం ప్రభాకర్ తర్వాత దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అలాగే ఇతర మంత్రులు కూడా వచ్చి అంటే ఇతర ప్రముఖులు మంత్రులు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మనతో పాటు ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు క్యూ లైన్లలో. వాళ్ళతో మాట్లాడి ఏర్పాట్లు ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. సో బోనంకి ఎంతసేపు అయింది మీరు లైన్ లోకి వచ్చి? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? 3 hours అవుతుంది. విఐపీలకు ఇస్తారు. చిన్న పాపని వేసుకొని ఆమె బోనం తీసుకొని వస్తుంది. అటు నుంచి ఎంట్రీ ఇవ్వమంటే ఇస్తలేరు. ఎట్లా చేస్తారు చెప్పండి? ఆ పాప అక్కడ ఉంది, వాళ్ళ హస్బెండ్ ఎత్తుకొని ఉన్నాడు. కొంచెం వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. పాప చిన్నపిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ వదలాలా. మేమంటే ఎలాగో వెళ్తాము. నార్మల్ వాటర్ ఫెసిలిటీస్ ఇంకా ఇతర అట్లాంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేసేది. అది కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా ఎదుగుతే బాగుంటది. హస్బెండ్ అక్కడ, వైఫ్ ఇక్కడ, ఆమె బోనం ఎత్తుకొని ఉంది. కొంచెం అది చూసి అంటే ఎంట్రన్స్ లోపలికి వచ్చేటప్పుడు ఇబ్బందిగా ఉంది అంటున్నారా? ఇబ్బందే ఉంది. మాకంటే నార్మల్ వాళ్ళం వెళ్తాము. కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళని చూసుకొని వదిలితే బాగుండు కొంచెం అట్లా. సో ఇతర ఏర్పాట్లన్నీ బానే ఉన్నాయి. ఓకే అమ్మ, బోనం ఎత్తుకొని ఎంతసేపు అయింది లైన్ లో నుంచి? 1 hour పైన. లోపలికి వచ్చేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఏర్పాట్లు అవి బానే ఉన్నాయా ఈసారి? అంటే ఎప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఇస్తున్నారు? చాలా ఇయర్స్ నుంచి, 30 years నుంచి. ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం ఏర్పాటు? ఓకే చాలా హెక్టిక్ అయిపోతుంది. లైన్ పెద్దగా ఉంది. ఓకే, సో చూస్తున్నారు కదా ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేయడం జరిగింది. కాకపోతే ఎంట్రన్స్ లోపలికి వచ్చే క్రమంలో అక్కడ కొంచెం క్లమ్జీనెస్ ఉంది. ఎందుకంటే అధికారులకి, విఐపీలకి, మీడియాకి అందరికీ కూడా ఒకటే ఎంట్రన్స్ ఇవ్వడం వల్ల లోపలికి వచ్చే క్రమంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు భక్తులు. అయితే వాటర్ సప్లై చేయడం కానీ ఇతరత్ర ఏర్పాట్లు కానీ, ఎవరికైనా ఇమీడియట్ గా ఫెయింట్ అయిపోయినా, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే విధంగా కూడా ప్రముఖులు చాలా అంటే ఏర్పాట్లు అయితే భారీగా పూర్తి చేశారు. అలాగే ఇక్కడ నమస్తే సార్, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా జరుగుతున్నాయి? తల్లి అమ్మవారి అనుగ్రహం వల్ల చాలా అందరూ సంతోషిస్తున్నారు. కొంచెం అన్ని అష్టదిగ్బంధం చేశారు. ఒక కాలనీ వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి పోలీస్ వాళ్ళు వాళ్ళ భద్రత వాళ్లకు ఉంటుంది. మనము కొన్ని విషయాలు బస్తీ వాళ్ళకు కూడా బోనం ఎత్తుకునే బిడ్డలకు రావాలని చెప్పాము. కన్సర్న్ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, డక్కన్ మానవ వాళ్ళం కూడా విజ్ఞప్తి చేశాము. కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఏది అయినా అమ్మవారి సేవలు అందరూ ఆనందంగా ఉండాలని అమ్మని ప్రార్థిస్తున్నాను. మెడికల్ ఏర్పాట్లు ఎలా కొనసాగుతాయి? మెడికల్ 4 చోట్ల హాస్పిటల్ క్యాంప్ పెట్టారు. సిపిఆర్ కూడా అవన్నీ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ కూడా తక్షణమే రావడానికి తీస్తారు. మరి ఏది ఎమర్జెన్సీ కాల్స్ అన్ని కూడా కంట్రోల్ రూమ్ మన మాంకాళి పిఎస్ లోనే పెట్టినాము. మరి ఈ కార్యక్రమాలన్నీ ఆఫీసర్లు పకడ్బందీగా అనుక్షణము పర్యవేక్షిస్తున్నారు. అందరూ సహాయపడుతున్నారు. అందరూ అమ్మవారి సేవలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా మీడియా వాళ్ళు, ప్రేక్షకులు అందరూ కూడా అమ్మవారి సేవలో తరించాలని అమ్మ అందరినీ కోరుకుంటుంది తల్లి. థ్యాంక్ యూ.
సో చూసారు కదా, ఏర్పాట్లు అయితే పకడ్బందీగా పూర్తి చేశామంటున్నారు. కాకపోతే లోపలికి వచ్చే క్రమంలో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకు అంటే ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ లో నుంచే ప్రతి ఒక్కరు రావాల్సి ఉంటుంది. సాధారణ భక్తులకైతే అంటే బోనం సమర్పించే భక్తులకైతే సపరేట్ గా క్యూ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్యూ లైన్స్ కూడా వెంటనే కాదు, చాలా అంటే ఒక దగ్గర నుంచి కాకుండా 4-5 చోట్ల నుంచి క్యూ లైన్స్ టెంపుల్ లోకి కలిసే విధంగా అనుసంధానం